ఒక లంచ్ నేను అమెరికా బండి మీద పోలేదు, షిప్ చేసిపోయినా, ఫ్లైట్ లో బండి పంపించిన అని చెప్పేసి రీల్ చేసిండు. నాకు ఒకళ్ళు పంపించారు ఆ రీల్. ఒకసారి చూసినా, ఇంకొకసారి చూసేసరికి ఆ రీల్ రావట్లేదు. బ్లాక్ చేసిండు వీడు. అమ్మని మరే బ్లాక్ చేసినవరా? చెప్పరా ఇగో ఈ ముచ్చటేదకైనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరడు బైక్ మీద పోయినాడంట. అవురా సనిగా ఎట్లా పోయినవరా? ఏ ఊకన్నా అవలాగాలు చేసిన బండి షిప్ లో పోయింది, నేను ఫ్లైట్ లో పోయినా. కరెక్ట్, ఇది కరెక్ట్. మరి 45 దేశాలు తిరిగినానంటివి, 2 సంవత్సరాలు కష్టపడినానంటివి, 50 దేశాలు దాటినానంటివి. ఏ ఊకన్నా స్మార్ట్స్ అన్ని అవలాగాలు చేసిన 5 లక్షల ఫాలోవర్లు వచ్చిండ్రే. ఇదిగో ఎట్లా పోయినానో చెప్తా వినరి. అట్నుంచి అటున్నాడు కానీ ఎట్నుంచి అటో చెప్పలేదు. నేను ఇదిగో సైకిల్ మీద చాలా మంది పోయినా, వాళ్ళంతా హౌలాగాళ్ళు అన్న స్మార్ట్స్ అన్ని షార్ట్ కట్. చెన్నై నుంచి మలేషియా షిప్పింగ్ చేసిన, నేను ఫ్లైట్లో పోయినా, వెళ్ళి అక్కడ రౌండ్ కొట్టిన థాయిలాండ్, వియత్నాం, కంబోడియా. అక్కడి నుంచి మలేషియా నుంచి మళ్ళీ ఆస్ట్రేలియాకి షిప్పింగ్ చేసిన. నేను ఇంటికి వచ్చిన, చెల్లి పెళ్ళి ఉందని 2 నెలలు చిల్లైన. కరెక్ట్ పొల్లారో. తర్వాత మళ్ళీ అక్కడ ఆస్ట్రేలియాకి ఫ్లైట్లో పోయి ఆస్ట్రేలియా రైడ్ కొట్టిన. అక్కడి నుంచి సౌత్ అమెరికాకి బండిని మళ్ళీ షిప్పింగ్ చేసిన. నేను ఇంటికి వచ్చిన, అన్నయ్య పెళ్ళి ఉందని 2 నెలలు చిల్లైన. మళ్ళీ అక్కడి నుంచి నేను సౌత్ అమెరికాకి ఫ్లైట్లో పోయినా. ఫ్లైట్లో పోయి కొలంబియా, బెలూవియా అవి దాటిన. అక్కడి నుంచి పనామా నుంచి కొలంబియాకి మళ్ళీ షిప్పింగ్ చేసిన. అక్కడి నుంచి అమెరికాలో ఎంటర్ అయినా. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. అవురాసాన్ని ఇంత పాగలగాల్ని హౌలగాలి చేసినావు కదా, జనమేమి అనరారా? ఏ ఊకన్నా టెలిగ్రామ్ లో ప్రతిరోజు 500 గివేవే ఇస్తా. అవులగాలి పిచ్చోలు అవుతారే. ఇదిగో గివేవే ఇస్తానంట ఐఫోన్ కుక్క లెక్క ఫాలో కొడుతారే అన్న. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా పీతి గుద్దేశన అనే ఒక యూట్యూబర్ నేను ఇండియా నుంచి అమెరికాకి బైక్ పైన వెళ్ళిన రీల్ వైరల్ అవ్వడంతో ఆయనకి కుళ్ళు బుట్టి ఒక వీడియో అయితే పెట్టిండనమాట. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. బాయ్. కుందతిలే కుమరనికి